హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో నేను నా హోల్ మంత్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను అండ్ డే వీక్ని కూడా ఎలా ప్లాన్ చేసుకుంటాను, దానికోసం నేను యూజ్ చేసే బుక్ ఏంటి అనేసి డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. బికాజ్ నేను రీసెంట్గా నా డైలీ మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు అక్క మీరు మంత్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు, మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారని చాలామంది అడిగారు కదా. సో మీకోసం ఇవాళ ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా మనం ముందుగానే మనం మంత్ని కానీ లేదంటే డేని వీక్ని ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే టైం వేస్ట్ అయితే అవ్వదు, స్ట్రెస్ అనేది ఉండదు. బికాజ్ రేపు ఏం చేయాలని మనకు ముందు రోజు ఒక ఐడియా ఉన్నట్లయితే దానికి తగినట్టు ప్రిపేర్ చేసుకుంటాం. ఈ మంత్ మొత్తంలో కూడా ఏమేం పనులు ఉంటాయని ముందే లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది, అకార్డింగ్గా వెళ్ళిపోతుంటాం. అంతేగాని రేపు ఇది చేద్దాం, ఎల్లుండి ఇది చేద్దాం, ఇలా పనులన్నీ కూడా ఎక్కడ లిస్ట్ డౌన్ చేసుకోకుండా అలాగే మన మైండ్లో వస్తుంటే అబ్బా ఇన్ని పనులు చెయ్యాలా అని చెప్పేసి ఆ టెన్షన్తోనే ఏ పనికి ఇష్టపడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఎర్లీగా లేయాలని ఒక మోటివేషన్ కూడా ఉండదు. ఇలా మంత్లో ఉన్న మొత్తం పనులన్నీ కూడా మనం ఒక చోట లిస్ట్ డౌన్ చేసుకొని ఈరోజు ఈ పని అని పెట్టుకుంటే రేపు ఒకే పనే కదా, సో హ్యాపీగా పని ఫినిష్ చేస్తే రెస్ట్ కదా, ఇంకా మళ్ళీ కొద్ది రోజులు దాన్ని ముట్టుకోవాల్సిన పని ఉండదు. సో అది కైండ్ ఆఫ్ మోటివేషన్ లాగా మనకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను దీన్ని ఇంతకు ముందు అయితే యాక్చువల్గా నేను డైరీ నార్మల్ నోట్ బుక్స్ కానీ డైరీస్లో నన్ను డే మంత్స్ని ప్లాన్ చేసుకునేదాన్ని. రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ ఒక 2 months అయింది ఒక బుక్ అయితే తీసుకున్నాను. ఈ బుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది అమెజాన్లో తీసుకున్నాను. నేను కూడా అంటే ఒక ప్లానర్ ఉంటే బాగుంటుంది. నేను ప్రతిదీ రాయడం నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి అంతే, నాకు ఏదన్నా రేపు ఏం చేయాలి అని ఒక టైం టేబుల్, అప్పుడు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడము, ఇప్పుడు డే మొత్తం షెడ్యూల్ చేసుకోవడం, ఇలా అప్పటి నుంచి ఉండే అలవాటే. సో దీనికోసం ఒక బుక్ అయితే బాగుంటుంది కదా అనేసి ఆలోచించి అమెజాన్లోనే చాలా సెర్చ్ చేశాను. అందులో నాకు ఈ బుక్ ది బెస్ట్గా అనిపించింది. దీంట్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా బాగా నచ్చాయి. అన్ఫార్చునేట్లీ 2 months అయింది ఈ బుక్ తెప్పించుకొని, ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. ఇప్పుడే అంటే చూశాను ఏమేమి ఉన్నాయనేసి, చూసేసి అలాగే ఎత్తిపెట్టాను. నెక్స్ట్ ఓపెన్ చేద్దామనేసి ట్రావెల్ చేస్తూ ఉండడము, కొన్ని సిచ్యువేషన్స్ కుదరక ఇందులో అయితే నేను ఇంకా ఇప్పటికీ ఏమీ రాయలేదు. సో బుక్ ఎలా ఉంది ఏంటి అనేసి చూసేద్దాం ఫస్ట్ అయితే. సో ఇది ఫిల్డ్ విత్ లవ్ అనేసి అయితే ఉంది. ఇందులో మనకు చాలా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నాకు అందులోకి ఈ కలర్ బాగా నచ్చింది. ఇది సో ఇలా వచ్చింది ర్యాప్ అయితే. నేను డీటెయిల్గా ఈ బుక్ క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఇది పైన ర్యాప్ అయితే ఇలా ఉంది. థింకింగ్ బ్యాక్ లుకింగ్ ఫార్వర్డ్, చాలా బాగుంది. బటర్ఫ్లైస్ కానీ ఫ్లవర్స్ కానీ ఇందులో. సో ఇది ఓపెన్ చేస్తే స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట. పేజెస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. మనకిది చూడొచ్చు. ఇది వచ్చేసి A5 సైజ్ బుక్ అనమాట. 5.5 x 8.5 inches ఉంది. ఇది 216 pages అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు ఇది యాక్చువల్గా ఇయర్లీ ప్లానర్ అనమాట. అంటే మనము ఇందులో ఇయర్ మొత్తంలో కూడా మనకు ఏమేమి గోల్స్, అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఇందులో రాసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు యాక్టివిటీ పేజెస్ ఏమున్నాయి అంటే మంత్లీ ప్లానర్ ఉంది, ఇయర్ రివ్యూ ఉంది, ఫేవరెట్స్ ఆఫ్ ద ఇయర్ ఉంది, టు డూ లిస్ట్ చేసుకోవచ్చు, ఫిట్నెస్ ట్రాకింగ్ పేజ్ ఉంటుంది, వాట్స్ ఆన్ మై మైండ్, కాలిగ్రఫీ పేజ్ ఉంది, నెవర్ హ్యావ్ ఐ ఎవర్, బ్లో యువర్ వరీస్ అవే. సో ఇలా ఇందులో యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో బుక్లో ఈ ఓవరాల్ బుక్లో ఇదైతే ఉన్నాయి. అండ్ పేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది స్టార్టింగ్లో. నెక్స్ట్ ఇది ఓపెన్ చేయగానే మనకు ఇలా 12 months అంటే మనకున్న ఈ 12 monthsలో కూడా మంత్ వైజ్ ఉందన్నమాట. సో దీంట్లో ఏమి అంటే మనం మేజర్గా ఏవైనా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు జనవరిలో మనకి ఏది అచీవ్ చేసి ఉంటాము, లేకపోతే ఏదైనా బెస్ట్ థింగ్ మనకు జరిగింది ఉంటుంది, అది ఇక్కడ రాసుకుంటే ఓపెన్ చేయగానే మనకు అది చూస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా. సో అలా 12 monthsది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఐ క్యాన్ అండ్ ఐ విల్. ఇందులో టు డూ లిస్ట్ మేజర్గా ఇయర్ మొత్తంలోకి కొన్ని అచీవ్ చేయాల్సిన ఉంటాయి. లైక్ నాకైతే నేను ఇంకా ఇది ఎప్పుడో నెక్స్ట్ టైం ఒకసారి నేను ఇది ఫిల్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. నాకు వచ్చేసి ఇంకా యూట్యూబ్లో మంచిగా గ్రో అవ్వాలని ఉంది. ఈ ఇయర్లో కార్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని ఉంది. దాని మీద ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంది. ఇలా కొన్ని మనకంటూ గోల్స్ ఉంటాయి కదా. ఇంకొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉండొచ్చు, లేదా జాబ్లో ఇంకా బెటర్మెంట్, లేదంటే ఇంకా నెక్స్ట్ అప్రైజల్స్కి కానీ, లేదా ఇంకో మంచి జాబ్ చూసుకోవాలి. అలా టు డూ లిస్ట్లో ఇంపార్టెంట్ టాస్క్లో ఒక 6 అయితే నోట్ డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఎవరిని కలవచ్చు అన్నట్టుగా మీటింగ్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టైమ్స్. ఇది వచ్చేసి ఇంపార్టెంట్లీ ప్రయారిటీస్. మనకి ఏది ప్రయారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో గుడ్ హెల్త్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా కొంతమందికి హెల్త్ వైజ్ కావచ్చు, గుడ్ ఫుడ్ కావచ్చు, ఫిట్నెస్ గురించి కావచ్చు, లేదంటే ఆన్ టైం ఉండాలి, లేజినెస్ని వదలాలి. సో ప్రయారిటీ బేసిస్లో ఇది ఉంటాయి. కొంతమందికి వర్క్ ప్రయారిటీ అయ్యచ్చు, కొంతమంది ఫ్యామిలీ గురించి. సో ఇలా ప్రయారిటీస్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. సో ఏమంటే పేజ్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ ఇది
కనిపించింది అనుకోండి ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే మనకు ఇది మైండ్లో రిమైండర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా ఒక బ్యూటిఫుల్ కొటేషన్ లాగా, ఇట్స్ ఏ గుడ్ డే టు బీ హ్యాపీ. నెక్స్ట్ ఇది నాకు బాగా నచ్చిండేది ఏమి అంటే ఏ ఇయర్ ఆఫ్ వర్కౌట్స్ అనమాట. సో ఇందులో ఎవ్రీ మంత్ 31 days, కరెక్ట్గా 31 days ఇచ్చారనమాట. 12 months కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు యోగా. సో మనము ఈ కలర్ క్రేయాన్స్ లేకపోతే ఈ కలర్ స్కెచ్ పెన్స్ని యూజ్ చేసి ఈరోజు ఈ మంత్లో ఇప్పుడు నేను యోగా స్టార్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్కి September 1st అనుకోండి. సో ఇవాళ నేను యోగా స్టార్ట్ చేశాను. యోగా చేసిన తర్వాత ఇక్కడ ఈ మార్క్లో మనము ఫిల్ చేసినట్లయితే September 1st సో ఎన్ని రోజులు చేసామని ఒక ట్రాక్ లాగా ఉంటుందన్నమాట. యోగా కానీ లేదా స్ట్రెంగ్త్, కార్డియో, రన్, అదర్ ఏవైనా సరే మనం ఫిట్నెస్ కోసం, హెల్త్ కోసం ఇంకేదో చేస్తుంటాం, వాకింగ్ వెళ్తూ ఉంటాము. సో అవన్నీ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఆ కలర్ పెన్ ఆర్ క్రేయాన్ని యూజ్ చేసుకొని ఫిల్ చేసుకుంటుంటే మనకు ఒక ట్రాకర్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూసినప్పుడల్లా అబ్బా ఈ మంత్ నేను సక్సెస్ఫుల్గా ఇన్ని ఫినిష్ చేయగలిగాను, సో నెక్స్ట్ మంత్ ఫుల్ మంత్ చేద్దాము, నెక్స్ట్ ఇలాగ ఒక 3 months, నెక్స్ట్ అలా ఒక రొటీన్ లాగా సెట్ అయిపోతుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్స్ ఇన్సైడ్ మై మైండ్. సో ఇక్కడ మన ఫోటో పేస్ట్ చేసుకోవచ్చు. మై డ్రీమ్స్, సో ఈ ఇయర్లో నా డ్రీమ్స్ ఏంటి అనేసి మెన్షన్ చేసుకోవచ్చు. మై ఐడియాస్, ఇంకేమైనా కొత్తగా ఐడియాస్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయాలనుకునేవి. మై థాట్స్, ఏవైనా ఆలోచనలు మనకు వచ్చి ఉంటాయి కదా, సో పాజిటివ్గా ఇది చెయ్యాలి, లేకపోతే ఇంట్లో కొత్త చేంజ్ ఏదైనా తీసుకొని రావాలి, సో డైలీ పూజ చేసుకోవాలి, ఇలాంటి మై థాట్స్లో కూడా ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫుడ్లో ఏమైనా ఫుడ్ చేంజెస్ తీసుకొని రావాలన్నా ఇది ఎక్స్ట్రా బాక్స్. జనరల్గానే మీరు ఏమైనా రాయాలనుకుంటే ఈ బాక్స్లో ఏమైనా మైండ్లో ఉండేది ఈ బాక్స్లో ఫిల్ చేసేయచ్చు. సో ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మై మ్యూజిక్ అంటే ఫేవరెట్ మ్యూజిక్, మై షాపింగ్, మై మీటింగ్స్, మై లవ్ ఇష్టమైన వాళ్ళది. అండ్ ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్స్, మనకి ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కొటేషన్, సెల్ఫ్ లవ్ ఈజ్ యువర్ సూపర్ పవర్. చాలా బాగుంది ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి నెవర్ హ్యావ్ ఐ ఎవర్. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు ఒక ఆల్మోస్ట్ ఈ కరోనా టైంలో ఈ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది కదా. సో ఎప్పుడైనా మనం చెయ్యండి అలా కొన్ని ఉంటాయి కదా, సో అలాగా బీన్ క్యాంపింగ్, ఇప్పటి వరకు చెయ్యలేదు నేను ఎప్పుడు అనేలాంటివి అనమాట. చీటెడ్ ఆన్ ఎ టెస్ట్, స్కిప్ స్కూల్, సో ఇలాంటివి ఏవైనా సరే నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఇవి కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫన్నీ థింగ్స్ బట్ బాగుంటాయి. ఇవి కూడా ఎప్పుడైనా ఫ్రీ టైంలో చేసుకోవచ్చు, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది చాలా నచ్చింది, బ్లో యువర్ వరీస్ అవే. సో ఇందులో మనకి ఏవైనా వరీస్ ఉన్నాయి, మనకు బాగా భయపడే థింగ్స్ మనం ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, అది చూసినప్పుడల్లా నాకు దీని మీద భయమే లేదు, ఐఎమ్ కాన్ఫిడెంట్ అనుకుంటుంటే మనకు ఆ భయాలు వెళ్ళిపోతాయి. చూడండి, గెటింగ్ సిక్, ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నప్పుడు, లేదంటే నాట్ గెటింగ్ మై వర్క్ డన్, సో ఇలా, లేకపోతే ప్రతిదానికి ఆన్ టైం ఉండం, ప్రతిదీ లేట్గా ఉంటాము, ఇలాంటివి రాసుకోవచ్చు. లేకపోతే కొంతమందికి హైట్స్ అంటే భయం ఉండొచ్చు, కొంతమందికి స్ట్రేంజర్స్ని, కొత్త వాళ్ళని చూస్తే భయం ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది, మాట్లాడడానికి భయపడే వాళ్ళు ఉంటారు. సో అలా మన భయాలన్నీ ఇక్కడ రాసుకున్నట్లయితే చూసినప్పుడల్లా సో మనం కాన్ఫిడెంట్ అనే ఒక పాజిటివ్ అఫర్మేషన్ మన మైండ్లో చెప్పుకుంటుంటే వాటిని ఓవర్కమ్ అవ్వగలము. సో ఇది ఆ విధంగా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఏంటి అంటే ఇది పర్సనల్, ఇక్కడ వర్క్ 2 sections లాగా ఇచ్చారు. ఒకటి బిగ్ విన్స్, సో మనకు మన పర్సనల్ లైఫ్లో బిగ్ విన్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ రాసుకోవచ్చు అనమాట, మనకు బాగా హ్యాపీగా అనిపించిన బిగ్ విన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ డిడ్ంట్ వర్క్. సో మనం ఎన్నో అనుకుంటాం ఒక్కొక్కసారి ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అని, అలాంటి వర్కౌట్ అయ్యిండవు, అవి కూడా ఇంపార్టెంట్గా రాసుకోవాలి. అవి రాసుకుంటే నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ చేయకోకుండా ఉంటామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ ఐ విల్ ఇంప్రూవ్. సో ఇది మనము మన విన్స్ రాసుకుంటాము, ఇక్కడ చేసింది వర్కౌట్ అవ్వంది రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఇంప్రూవ్ ఇలా, సో ఆల్రెడీ ఫెయిల్యూర్ చూసింటాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది, సో అది ఇక్కడ రాసుకుంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట ఇంప్రూవ్ చేసుకోవడానికి. సేమ్ థింగ్ ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే అది ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. నా విషయంలో వచ్చినట్లయితే యూట్యూబ్, నా వర్క్ యూట్యూబే కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్లో బిగ్ విన్స్ రాసుకుంటాను, నాకు ఏది వర్కౌట్ అవ్వలేదో రాసుకుంటాను, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇక్కడ రాసుకుంటాము. అలా ఇంకేదైనా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ కానీ వేరే ఏ ఫీల్డ్లో ఉండే వాళ్ళకైనా ఈ పేజ్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. అకాంప్లిష్ బిగ్ థింగ్స్ విత్ అ గ్రోత్ మైండ్ సెట్. సో అంటే ఏమి అంటే మనము ఎలా ఆలోచించాలి, సక్సెస్ బిగిన్స్ విత్ బిలీవింగ్ యూ క్యాన్. సో మనం ఎప్పుడే కానీ డౌట్ ఫ్యాక్టర్ అనేది మన మైండ్లో ఉండకూడదు. నేను ఇది ఆల్మోస్ట్ చాలా రోజులుగా ఇది ఫాలో అవుతున్నాను, నేను చేయగలనా అనే ఒక ఫ్యాక్టర్ మన మైండ్లోకి వస్తే ఖచ్చితంగా చేయలేము, ఎందుకంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అయితే చెయ్యొచ్చు లేకపోతే కాకపోవచ్చు.
సో ఇలాంటి టైంలో ఇలాంటి వాటికి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇలా థింక్ చేయకుండా అంటే చూడండి ఇక్కడ ఐ కాంట్ డూ ఇట్, ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్, ఇట్స్ గుడ్ ఎనఫ్, ఇట్స్ టూ హార్డ్ ఇలా మనం ఆలోచిస్తే ఎప్పటికీ చేయలేము. ఇప్పుడు మనం మార్నింగ్ లేనంటే అబ్బా ఇది హైలీ ఇంపాసిబుల్, ఎట్లా అవుతుంది లేవడానికి అనుకుంటాం. బట్ నైట్ పడుకుంటే మార్నింగ్ లేయగలమా అది ఆలోచించము. నైట్ 1 వరకు 2 వరకు మేల్కొని మార్నింగ్ 4కో 5కో లేయాలంటే అదే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆ టైంలో అది ఇంపాసిబుల్. కాకపోతే మనం చెయ్యాలి అనుకుంటే దానికి ముందు ప్లాన్స్ చేసుకోవాలి. సో దీనికి థింక్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ లైక్ దిస్, థింక్ దిస్ అంటే ఐ కాంట్ డూ ఇట్ బదులు ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఐ విల్ కీప్ ట్రయింగ్. ఓకే, నేను నెక్స్ట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్, వాట్ కెన్ ఐ లెర్న్ టు గెట్ బెటర్ అట్ దిస్. సో అలా సింపుల్గా పడేయడం కన్నా ఇలా నేర్చుకొని ఇలా ఆలోచించే విధానంకి కొన్ని వాళ్ళు ఫ్రేజెస్ అయితే ఇచ్చారు. ఇది బాగుంది. ఇది కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి 52 వీక్స్ సేవింగ్స్ ఛాలెంజ్, 1 ఇయర్ ఛాలెంజ్ అనమాట. ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా అమౌంట్ సేవ్ చేస్తున్నాము, లైక్ డిపాజిట్స్ చేస్తూ ఉంటాము, ఫిక్స్డ్ అమౌంట్స్ కావచ్చు, లేకపోతే మనం ఎవ్రీ మంత్ సేవింగ్స్ లాగా చేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ధన్వికి అంటే సుకన్య యోజన ఉంది. సుకన్య యోజనలో మనము మంత్లీ ఇంత అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటాం. అలా చేసుకోవచ్చు. కొంతమంది మనీని వేరే సోర్సెస్లోను. సో అలా వీక్ డిపాజిట్ బ్యాలెన్స్ ఇది వీక్ వైజ్. సో మనకి ఓవరాల్ ఇయర్లో 52 వీక్స్ కాబట్టి వీక్ వైజ్ డిపాజిట్ అయితే ఇచ్చారనమాట. ఆ మంత్ ఆ డిపాజిట్ చేసి ఇక్కడ టిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ స్టిక్కర్స్ అనమాట. ఇవి మనము యూస్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ని మనం చించేసి ఇక్కడైనా మనము అఫర్మేషన్స్, ఇవన్నీ పాజిటివ్ అఫర్మేషన్స్ అనమాట. సో ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మై ఎబిలిటీ టు సక్సీడ్. సో ఇవన్నీ మనకు ఎప్పుడు కనిపించేలా నేను ఎప్పుడు అంటూ ఉంటాను. పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి పిల్లలకి మనం ఎప్పుడు చెప్పిస్తూ ఉంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారని. పిల్లలకే కాదు పెద్దవాళ్ళ మనం కూడా ఏదైతే అవ్వాలి అనుకుంటామో అది ఆల్రెడీ అయినట్టుగానే మనం ఎప్పుడు థింక్ చేయాలి. సో అలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ఈవెన్ డైలీ నేను పొద్దున్న లేచినప్పుడు డే మొత్తంలో కూడా అండ్ పడుకోబోయే ముందు పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే ఖచ్చితంగా నేను చెప్పుకుంటూనే ఉంటాను. అది ఒకలాంటి కాన్ఫిడెన్స్ని మనకి ఇస్తుంది, ఒక ఎనర్జీని కూడా ఇస్తుంది. అలా కొన్ని మనకు పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇవి మనము దీన్ని చించి మనకి ఏ ప్లేస్లో ఎక్కువ మనం డేలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామనే ప్లేస్లో పేస్ట్ చేసుకోవచ్చు. బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ, లేదంటే కిచెన్లో ఎక్కువ ఉంటామంటే కిచెన్లో. సో ఇవి డైలీ మనం చూసేలాంటి ప్లేసెస్లో అయితే పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లైక్ కార్డ్స్ అనమాట. సో మనం ఎవరికైనా కార్డ్స్ ఇవ్వాలి, మంచి కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. విత్ లవ్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సో ఇలాంటి కార్డ్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఇది ఇది అయిన తర్వాత హోప్స్, ప్లాన్స్, డ్రీమ్స్. సో ఇక్కడ వచ్చేసి హోప్స్, ప్లాన్స్, డ్రీమ్స్లో ఐ ప్లాన్ టు, ఐ హోప్ టు, ఐ యామ్ డ్రీమింగ్ ఆఫ్. సో నేనేం ప్లాన్ చేస్తున్నాను, ఎగ్జాంపుల్కి నేను ఏదో ఈ ఇయర్లో అచీవ్ చేయాలనుకుంటా. సో అది నా ప్లాన్ ఏంటి అని ఫస్ట్ ఇక్కడ రాస్తాను. ఆ ప్లాన్కి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, 3 స్టెప్స్లో ఆ ప్లాన్ని మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఐ హోప్ టు, ఏదన్నా ఆశిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది అనేసి, దానికి కూడా 3 స్టెప్స్ ఇచ్చారు. ఐ యామ్ డ్రీమింగ్ ఆఫ్, లైక్ ఇప్పుడు కొంతమందికి సొంతం ఇల్లు కావాలని ఉంటుంది, కొంతమంది బైక్ కొనాలి, కార్ కొనాలి, లేదా చిన్న వస్తువులు ఏమైనా ఫోన్ కొనాలి. సో ఐఎమ్ డ్రీమింగ్ ఆఫ్, ఇది కలగంటున్నాము. సో ఇవి 2 ఖచ్చితంగా జరిగితే ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. దీనికోసమే ఈ ప్లాన్ చేసుకోవాలి, దీన్ని ఆశపడతాం అనమాట. ఇక్కడ ఏం కావాలి అనేది మనము డ్రీమింగ్ ఆఫ్ ఈ 3 స్టెప్స్లో అయితే రాసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా ఇక్కడ నుంచి యాక్చువల్గా మనకు మంత్ వైజ్ మన ప్లానింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇలా ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటి ఈ బుక్లో అంటే, ఇప్పుడు కొన్ని బుక్స్లలో తీసుకుంటే మనకు డైరీనే తీసుకుంటే అది ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది అనమాట. జనవరి డేట్తో సహా ప్రింట్ అయి ఉంటుంది. బట్ ఈ బుక్లో అలా లేదు. ఎంతెందుకు, నేను ఇప్పుడు ఈ బుక్ పర్చేస్ చేసింది జూన్ ఎండింగ్లో పర్చేస్ చేశాను. బట్ ఇప్పటికీ నేను ఇంకా ఇది ఓపెన్ చేయలేదు, రాయలేదు. ఒకవేళ ఆల్రెడీ ప్రింటెడ్ అనుకోండి, మనకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ మంత్ వరకు ఉన్న పేజెస్ అన్నీ వేస్టే, మనం యూస్ చేయలేము. అంటే పర్టికులర్ మంత్కి మనం నోట్ డౌన్ చేసుకోవడానికి. బట్ ఈ బుక్లో అలా లేదు కాబట్టి ఎగ్జాంపుల్ కరెంట్ మంత్ సెప్టెంబర్, సో సెప్టెంబర్ అని వేసుకుంటాము. ఇందులో నచ్చింది ఏమంటే సెప్టెంబర్లో బర్త్డేస్, ఎవరివి బర్త్డేస్ ఉన్నాయి ఇక్కడ లిస్ట్ డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మై కోడ్ ఫర్ ద మంత్. సో ఈ మంత్కి నాకంటూ ఒక పర్సనల్ కోడ్ ఉంటుంది కదా, అంటే ఈ మంత్లో ఈ ఓవరాల్ మంత్కి తగినట్టుగా ఏదైనా పని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాను. లైక్ యోగా చేసేది కావచ్చు, లేకపోతే కుకింగ్ది కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే కోడ్, లేకపోతే ఆల్రెడీ ఉన్న కోట్ ఏదో ఒక కోట్, లేదంటే పాజిటివ్ అఫర్మేషన్ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. లైక్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎనర్జెటిక్, ఇలాంటి కోట్స్ ఏవైనా కూడా ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ టు డూ. ఇక్కడ వచ్చేసి ఈ టు డూలో
ఏమి అంటే ఈ మంత్లో మనకు మేజర్ టాస్క్ ఏది ఉంది అనేది ఈ టు డూ లిస్ట్లో రాసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే బై ఈ మంత్లో మనం ఏమేమి మేజర్గా పర్చేస్ చేయాలి. ఎగ్జాంపుల్కి వినాయక చవితి వస్తుంది ఈ మంత్లో, ఓనం కూడా ఉంది ఈ మంత్లో. సో అకార్డింగ్గా వినాయక చవితికి లేదంటే ఓనంకి ఏమన్నా మనకు కావాలి మేజర్గా పర్చేస్ చేసేది ఇక్కడ రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా చేసుకోగలుగుతాం. ఇక్కడ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ద మంత్, ఈ మంత్కి ఒక మేజర్ టాస్క్ ఏముంది. నాకైతే వచ్చేసి వినాయక చవితికి నైవేద్యాలు చేయాలి. అండ్ ఈసారి ధన్వితో ఒక క్లే తీసుకొని వచ్చి తనతోనే వినాయకుని విగ్రహం లాగా కూడా చేపేలా ఒక యాక్టివిటీ లాగా అనుకుంటున్నాను. సో నాకు ఈ మంత్కి టాస్క్ అయితే అది మేజర్ టాస్క్ అది అని నేను అనుకుంటా. సో అలా మీకు ఏది ఉందో అది నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఇలా కాకుండా డే వైజ్ కూడా ఉంది. 1 to 31 వరకు ఉంటుంది అనమాట, 31 డేస్ వరకు. ఇక్కడ ఈరోజు ఎగ్జాంపుల్కి సెప్టెంబర్ 1 చూసుకున్నట్లయితే సండే వస్తుంది. సో సండే నేనైతే ఏం రాసుకుంటాను ఈ టాస్క్ బార్లో అంటే జనరల్గా చేసే వంటలు లేకపోతే ఇల్లు క్లీనింగ్ ఇది ఏది రాసుకోను. నాకు మేజర్గా యూట్యూబ్ రిలేటెడే కాబట్టి, అంటే మేజర్ ఈ పనులన్నీ ఫినిష్ అయ్యాక చేసేది వరకు యూట్యూబ్దే కాబట్టి ఆ రోజు ఇంపార్టెంట్గా ఏదైనా వీడియో షూట్ చేయాలా, లైక్ ఫుల్ డే రొటీన్ షూట్ చేస్తున్నారా, లేకపోతే బేబీ ఫుడ్ ఏదైనా షూట్ చేస్తున్నారా, లేకపోతే ధన్వి రొటీన్ షూట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా షూట్ చేయాలా, లేదంటే ఎడిట్ చేయాలా అనేది ఇక్కడ రాసుకుంటా. అది కాదు అంటే ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి ఉంది, ఈరోజు ఫస్ట్ సండే కాబట్టి ఏదైనా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్తున్నామా అలాంటివి రాసుకుంటాం. సెకండ్ మండే వస్తుంది కదా, మండే రోజు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలా, ఇంపార్టెంట్ అది మర్చిపోకూడదు ఆ రోజు. ఒకవేళ ఏదైనా పనిలో పడి ఆ రోజు మర్చిపోతాము అనేలాగుంటే ముందే రాసి పెట్టేసుకుంటే. సో అలా ఎవ్రీ డేని కూడా లైక్ ఎగ్జాంపుల్కి మళ్ళీ సెకండ్ వచ్చేసి ఏదో కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను నేను, డీప్ క్లీనింగ్. సో అలాంటివి అంటే డైలీ జరిగే రొటీన్ టాస్క్ కాకోకుండా మనకి ఇంపార్టెంట్ టాస్క్ ఆ రోజుల్లో లిస్ట్ డౌన్ చేసి పెట్టుకుంటే ఓపెన్ చేయగానే మనకు గుర్తుంటుంది అనమాట. సో ఇలా 31 డేస్ వరకు రాసుకోవచ్చు ఈ బుక్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ సెప్టెంబర్ మంత్ రెజల్యూషన్స్ ఏమున్నాయి, ఈ ఓవరాల్ మంత్ కలిపిన రెజల్యూషన్స్ ఏమున్నాయి ఈ మంత్లో అని చూడొచ్చు. సో కొంతమందికి లేట్గా లేస్తుంటారు, సో అర్లీగా లేవాలి అనేది ఒక రెజల్యూషన్. అన్నిటికీ లేట్గా వెళ్తుంటాం, ఆన్ టైం ఉండాలి అనేది ఒక రెజల్యూషన్. ఫిజికలీ చాలా వీక్గా ఉన్నాము, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, సో దానికి యోగా ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయాలి, ఇది ఒక రెజల్యూషన్ కింద రాసుకోవచ్చు. ఏమీ లేదంటే హ్యాపీ, కానీ ఏమీ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. సో నాకు వచ్చేసి యాక్చువల్గా ఇంతకుముందు మంత్కి ఓవరాల్గా కలిపి ఒక పెద్ద వీడియోస్ 4 లేకపోతే 5 హార్డ్లీ 4 పెడుతుంది. కానీ ఇప్పుడు ఇకపైన ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అంటే ఈ మంత్లీ వచ్చేసి ఒక 15 to 16 వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. సో అది నా రెజల్యూషన్ కింద వస్తుంది. లాస్ట్ మంత్ తీసుకొని అంటే యోగా, లేవడము, ఆన్ టైంకి లేవడం, ఇది ఒక రెజల్యూషన్ లాగా ఉండింది. సో నాకు రెజల్యూషన్ కింద ఇప్పుడు అది వస్తుంది. నెక్స్ట్ అకంప్లిష్మెంట్స్ అనమాట. ఈ ఓవరాల్ మంత్లో మనం ఏం సాధించాము, నిజంగానే ఈ రెజల్యూషన్స్ అన్నీ చేసి ఈ బుక్లో అన్నీ రాసుకున్నవన్నీ అచీవ్ చేసి ఏదైనా బిగ్ థింగ్ మనకు హ్యాపీనెస్ ఇచ్చేలాంటివి జరిగితే ఖచ్చితంగా అకాంప్లిష్మెంట్స్లో రాసుకోవచ్చు. అది కాకుండా జనరల్గా నోట్స్ ఏదైనా ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోవాలంటే ఇక్కడ అది కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ కేర్ గోల్స్, ఇది చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు టైం స్పెండ్ చేస్తూ ఇది ఫాలో కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి సెల్ఫ్ కేర్ గోల్స్, అందులో నేను ఒకదాన్ని. యాక్చువల్గా నేను ఈ మధ్య హెయిర్ మీద కానీ స్కిన్ మీద ఎలాంటి కేర్ తీసుకోలేదు, ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. చాలా అంటే అంత బిజీ అయిపోవడం అని చెప్పొచ్చు, దాన్ని చూసుకుంటూ లేకపోతే ఇంటి పనులు ఏవో మొత్తానికైతే సెల్ఫ్ కేర్ అనేది చాలా మిస్ అయింది. సో ఈ మంత్లో వచ్చేసి సెల్ఫ్ కేర్ గోల్స్ని కూడా నేను ఖచ్చితంగా సెట్ చేసుకుంటాను. ఈ బుక్ తీసుకోకపోయినంటే ప్రాబబ్లీ నాకు ఈ ఐడియా కూడా వచ్చిండదు, అట్లే పోస్ట్పోన్ చేస్తూనే పోయి ఉంటాను. సో ఈ బుక్ వల్ల నాకు సెల్ఫ్ కేర్ కూడా కొంచెం టైం అయితే పెట్టాలి, స్పెండ్ చేయాలనే ఒక ఐడియా అయితే వచ్చింది. ఖచ్చితంగా దాని మీద కూడా వర్క్ చేస్తాను. సో ఇది ఒక మంత్కి తీసుకుంటే ఇలా 12 monthsకి మనకు ఉంటాయి. బుక్ మొత్తంలోకి చూసుకుంటే ఇలా 12 monthsకి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో 12 monthsకి ఇలాంటి పేజెస్ ఇస్తారు. మీరు ఇప్పుడు ఈ సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సెప్టెంబర్ వరకు కూడా మీకు ఈ బుక్ అనేది వేస్ట్ అవ్వదు, యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న గుడ్ పార్ట్ అది. ఇది కాకోకుండా మనకు ఇలాంటి కొన్ని వైట్ ప్లెయిన్ పేజెస్ ఉన్నాయన్నమాట. 1 2 3 4 5 6 ఇలా ఓవరాల్గా 6 pages అయితే ఉన్నాయి, 2 sides ఇలా ఉండేవి. సో ఒక్కొక్క బుక్లో మనం హాఫ్ తీసుకున్నా కూడా 1 monthకి హ్యాపీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో మోస్ట్లీ ఇందులో రాసుకుంటాము. అవి కాకోకుండా నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే ప్లాన్స్ అన్నీ కూడా అంటే డైలీ ప్లాన్కి యాక్చువల్గా ఒక 5 lines ఉన్నా సరిపోతుంది. మేజర్ 4కి లేస్తాను, నెక్స్ట్ 5కి పూజ, లేకపోతే 5కి వీడియో ఎడిటింగ్, ఇలాంటివన్నీ కూడా ఇంకో 5 lines ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా
3 డేస్ది ప్లాన్ చేసుకోవచ్చు ఒక్క పేజ్లోనే అనుకుంటే మనం యాక్చువల్గా. సో అలా 6 పేజెస్ ఉంటాయి. ఒక 1 మంత్కి ఇది మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్గా. ఏమి మనం రాసుకోవాలి, స్కెడ్యూల్ చేసుకోవాలి అన్న ఇలా. సో ఓవరాల్ బుక్లో అయితే ఇలా ఈ మంత్స్ వైజ్ అయితే ఉంది ఇంకా లాస్ట్ వరకు. లాస్ట్లో వచ్చేసి ఇలా 12 మంత్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో బాగా నచ్చింది ఏమంటే ఇలాంటి కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. మండే, ట్యూస్డే, వెన్స్డే ఇలా మనకు డేస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి 2 సెట్స్ ఉన్నాయి, డేస్ కూడా 2 సెట్స్ ఉన్నాయి. అండ్ టు డూ రాసుకోవచ్చు, నోట్స్ ఉంది, చెక్ లిస్ట్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ అన్నీ కూడా ఫినిష్డ్. నెక్స్ట్ వచ్చేసి చిన్న డాట్స్, హాయ్, వావ్. ఇక్కడ మనకు ఉంది కదా ఈ పేజెస్లో, దీనిలో ఏదానికైనా మనము వీటిని తీసి స్టిక్ చేసుకోవచ్చు అనమాట. అకాంప్లిష్మెంట్ కింద రాసుకోవచ్చు, లేకపోతే టు డూ లిస్ట్ అని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ స్టిక్కర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. చూడండి, హాయ్, వావ్, లేదా స్మైలీస్, ఈమోజీస్. ఒకరోజు నేను హ్యాపీగా ఉన్నాను, ఈ స్టిక్కర్ పేస్ట్ చేసుకోవచ్చు. ఆ మంత్లో సాడ్గా ఉన్నాను, యాంగ్రీ, కోపంగా ఉన్నాను, సో క్వశ్చన్ మార్క్స్, స్టార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలా 2 పేపర్స్ అయితే ఉన్నాయి ఇందులో. 1 సో ఇలా 2 పేపర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ జనవరి మంత్స్ కూడా ఉన్నాయి. టుడే ఉంది, అసాప్ ఉంది, డీటెయిల్స్, నోట్, హ్యాబిట్స్, వర్కౌట్, గుడ్ టైం, టిక్ మార్క్స్ ఉన్నాయి, ఇంటూ మార్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇలాంటి బ్యూటిఫుల్ స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న టుడూ లాంటి స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఇవి మనం యూస్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వడానికి లేదా మనమే కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ బుక్ అయితే. నాకైతే ఇది 100% వర్త్ అనిపించింది ఈ బుక్ నాకు పర్చేస్ చేయడము. యాక్చువల్గా ఈ బుక్ వచ్చేసి 800 రూపీస్, నాకు ఆఫర్లో 491 రూపీస్కి అయితే వచ్చింది. నేను ఈ బుక్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను అండ్ ఫస్ట్ కమెంట్లో నేను పిన్ చేస్తాను. బికాస్ కొన్నిసార్లు డిస్క్రిప్షన్లో ఓపెన్ అవ్వదు, కొన్నిసార్లు కమెంట్లో ఓపెన్ అవ్వదు. సో రెండిట్లో ప్రొవైడ్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీలో కూడా, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో బెస్ట్ వర్త్ అనమాట. 471 రూపీస్కి ఇంత మంచి ప్లానర్, స్టిక్కర్స్తో పాటు మనకు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇలా అన్ని రకాలుగానే ఉన్నాయి. ఈ బుక్ అయితే ది బెస్ట్ అనిపించింది. బుక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను 100% రికమెండ్ చేస్తే ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్లోనే అవైలబుల్గా కూడా ఉంది. సో ఇది నేను పర్చేస్ చేసిన బుక్. నెక్స్ట్ ఇది అప్డేట్, నెక్స్ట్ పోను వీడియోస్లో కూడా ఇంకా నేను ఇదంతా ఫిల్ చేశాక ఎప్పుడైనా నెక్స్ట్ రొటీన్ వ్లాగ్స్లో అలా షేర్ చేసుకుంటా ఈ బుక్ గురించి కూడా, నేనేమేమి రాశాను ఇందులో అని చెప్పేసి. నెక్స్ట్ చాలామంది అడిగారు అంటే మంత్ని ఎలా, మీరు డేని ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేసి. ఇది నేను చూపిస్తాను జస్ట్ ర్యాండమ్గా. ఇంతకుముందు అయితే ఇలాంటి డైరీస్ వచ్చేవి కదా, సో డైరీస్లోనే నేను డేని ఆల్మోస్ట్ డేని ప్లాన్ చేసుకునేదానికంతా నేను యూట్యూబ్కి కూడా నేను ఎప్పుడు ఏం వీడియోస్ చేయాలి ఇవన్నీ కూడా నేను ప్లాన్ చేసుకునేదాన్ని అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు వీక్లీ ప్లాన్. ఇది మండే, ట్యూస్డే, వెన్స్డే దాని వీక్ ఏమేమి ఫుడ్ పెట్టాలి, వీక్ చార్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ బుక్ యూస్ చేసేదాన్ని. ఇకపైన తప్పకుండా ఈ బుక్ అయితే యూస్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోస్కి అనమాట 1 మంత్కి ఏమేమి వీడియోస్ పోస్ట్ చేయాలి అండ్ ఏమైనా షూట్ చేయాల్సి ఉందా అవన్నీ కూడా ఇలా నేను బుక్లోనే నేను ఎప్పుడు లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉన్నదైతే. సో ఇలా బుక్ యూస్ చేసేదాన్ని. అండ్ ఇందులో చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి ధన్వి యాక్టివిటీస్ కోసం నేను ప్లాన్ చేసుకుంది. ఇది మార్చ్లో ఆల్మోస్ట్ 5 మంత్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5 మంత్స్ బ్యాక్ నేను ఇది యాక్టివిటీస్ ధన్వి కోసం. ఈవెన్ ఇప్పటికి కూడా ఇలాగే ప్లాన్ చేసుకుంటాను. కాకపోతే ఇప్పటికి తనకు బుక్స్, యాక్టివిటీ, టాయ్స్ వేరే ఉండడం వల్ల ఇలాంటి డిఐవై యాక్టివిటీస్ కొద్దిగా తగ్గించాను. అది కాకుండా ర్యాండమ్గా ఒక 1 డే నేను ఎలా ప్లాన్ చేసుకుంటానో చెప్తాను. ఇది 13th మార్చ్న, యాక్చువల్గా మార్చ్న నేను ఇది ప్లాన్ చేసిండేదనమాట. స్లీప్ 10 to 4 ఏమంటే 6 hours. నన్ను చాలామంది అడిగారు మీకు నిద్ర సరిపోతుందా అనేసి. 6 hours సరిపోతుంది నాకు హ్యాపీగా. ఒకవేళ ఏమన్నా 5 hours అలా పడుకుంటే ఆఫ్టర్నూన్ ఒక 1/2 hour అయితే పడుకుంటాను. 9 PM బెడ్ టైంతో సహా రాసుకుంటాను నేను ఖచ్చితంగా. డిన్నర్ 8 PMకి డిన్నర్ చేస్తే 9 PMకి వెళ్తే ధన్వికి ఒక 1 hour, 1/2 hour to 1 hour స్టోరీ చెప్పి కరెక్ట్గా 10కి అరౌండ్ 10కి అయితే పడుకుంటాం. సో అండ్ బెడ్ టైం ప్రిపరేషన్ అనేది 8 నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లేచాక వీడియో 4 to 6 AM షూట్ ప్లస్ ఎడిటింగ్ 2 చిన్న వీడియోస్ అయితే ఇలా ప్లాన్ చేసుకుని ఆ రోజు ఏదైనా చిన్న వీడియో చేసి ఉంటాను. నెక్స్ట్ హౌస్ క్లీనింగ్, బాత్, పూజ, బ్రేక్ఫాస్ట్ అన్నీ 9 o'clock లోపల అయిపోవాలి. 10:30 AM ధన్వికి ఒక యాక్టివిటీ. సో ఇలా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్గా మధ్యలో ఇన్వాల్వ్ చేసా. ప్రెగ్నెన్సీ వీడియో ఒకటి షేర్ చేయాలి 5:30 కానీ టైం షెడ్యూల్ చేసుకున్నా. తర్వాత 11 AMకి వచ్చేసి రీల్ ఒకటి షేర్ చేయాలి, దానికోసం ముందు వర్క్ చేసుకోవాలని. బిఫోర్ 11 AM
లంచ్ ప్రిపరేషన్కి ఏమేమి కావాలి అనేసి బిఫోర్ 12 PM ధన్వి బాత్ అండ్ యాక్టివిటీ అన్నీ కూడా ఫినిష్ అయిపోవాలి. 1 o'clockకి లంచ్, తర్వాత ధన్వి పడుకుంటుంది. ఆ టైంలో హోలీ వీడియో ఎడిటింగ్ చేయాలి అనేసి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ స్లీప్ అని. హాఫ్ అన్ అవర్ స్లీప్ ఖచ్చితంగా వేసుకుంటాను. ఒకవేళ ఆ ముందు రోజు ఏమైనా పడుకోవడం కుదరకపోతే అన్నట్టుగా ఈ హాఫ్ అన్ అవర్ మాత్రం నేను ఏది స్కెడ్యూల్ చేసుకొని ఇలా వేసుకుంటాను. ఈవినింగ్ వాక్ అని, కాంటెంట్ ఎక్స్ప్లోర్కి, డిన్నర్ అండ్ స్లీప్. సో ఇలా ఓవరాల్గా ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఒక రోజు ఇలా ఉంటుంది. కొన్ని రోజులు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా అవి ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ చూడొచ్చు ధన్వికి ఫుల్ మంత్ ఇది, ఏప్రిల్ మంత్ ఇది ధన్వి ఫుడ్. అంటే ఇది వచ్చేసి ఏప్రిల్ ఫుల్ మంత్ నా యూట్యూబ్లో ఏమేమి వీడియోస్ పోస్ట్ చేయాలి అనేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. కొన్నిసార్లు చేయడానికి కుదరదు, బట్ ప్లాన్ చేసుకుంటే ఏంటి అంటే ఒక ఐడియా ఉంటుంది, ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటాము. ఇది ఒక బుక్. ఇలా నేను చాలా బుక్స్లో అయితే రాసుకుంటాను. ఆల్మోస్ట్ నా అన్ని బుక్స్ మా ధన్వి కబ్జా చేస్తుంది. ఏ ఒక్క బుక్ దొరికినా వదిలిపెట్టదు. ఇది ధన్వి నేను డ్రా చేసింది. ఇలా బొమ్మలన్నీ వేస్తుంటుంది. ఇది జూన్ మంత్లో నేను ప్లాన్ చేసింది అనమాట. ఫుల్ మంత్లో ఏమేమి వీడియోస్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ అంతా ప్లాన్ చేసుకున్నా. కొన్నిసార్లు కుదురుతాయి, కొన్నిసార్లు కుదరవు. అండ్ వీక్లీ మీల్ ప్లాన్ అనమాట. ఇలాంటి బుక్లోనే నేను వీక్లీ మీల్ ప్లాన్ కూడా చేసుకుంటాను. ఇది జూన్ మంత్లో బుక్ అనమాట. చాలా వరకు అన్ని బుక్స్ దాన్ని వాడేసింది. సో వీక్లీ కూడా చేసుకుంటుంటా అప్పుడప్పుడు. ఎందుకంటే ఒకసారి 1 monthది పెద్దది ప్లాన్ చేసి కుదరకపోయినా చిన్నగా ఆ వీక్ పెట్టుకుంటే ఆ వీక్లో ఏమేమి మిస్టేక్స్ చేసామో నెక్స్ట్ వీక్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో నన్ను అడిగితే స్టార్ట్ చేసేవాళ్ళు వీక్లీ ప్లాన్స్ చేసుకోవడమే బెస్ట్ అనేసి చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ మంత్లో సెప్టెంబర్ మంత్ నేను యాక్చువల్లీ ఇంకా ఆ బుక్ ఓపెన్ చేయలేదు. ఆ బుక్ రాయాలి. సో అంతకన్నా ముందు నేను లిస్ట్ డౌన్ చేసుకుందాం అనేసి ఈ సెప్టెంబర్ మంత్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయంటే 5th టీచర్స్ డే ఉంది. సో ధన్వి వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సో దానికి టాస్క్ ఉంటుంది అనేసి ఇది రాసుకున్న. 7th వినాయక చవితి. సో వినాయక చవితికి ఖచ్చితంగా ధన్వితో క్లేతో వినాయకుని చేపియాలనుకుంటున్నాం ఒక యాక్టివిటీ లాగా. అండ్ ఇంట్లో పూజ కూడా ఖచ్చితంగా నైవేద్యాలు పూజ అంతా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అదొక సపరేట్ టాస్క్ లాగా. నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్స్ డే ఉంది 10th. దీనికి కూడా ఏదో ఒక చిన్న ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ 15th ఓనం ఉంది. సో ఇలా ఈ మంత్లో ఉన్న స్పెషల్ డేస్ ఇవి అనమాట. సో ఇవి తెలుసుకుంటే మామూలుగా అవసరం ఉండదు, బట్ కాంటెంట్ క్రియేటర్స్కి ఏంటి అంటే ఈ రోజుల్లో ఏదైనా స్పెషల్గా వీడియోస్ కానీ లేకపోతే ఆ వీడియో ఏదైనా వేరే వీడియో నేను ప్లాన్ చేశాను, ఆ రోజు వినాయక చవితి ఉంది, సడన్గా తెలిసిందంటే ఆ వీడియో పోస్ట్పోన్ చేసి అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ప్లానింగ్. సో ముందే ఇలా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల అకార్డింగ్గా నేను ప్లాన్ చేసుకుంటాను. ఇది యాక్చువల్గా వచ్చేసి ఈ మంత్కి ఆల్రెడీ నేను ప్లాన్ చేసేసాను. లాస్ట్లో 3 వదిలాను. బికాజ్ ఎవరైనా ఆన్ డిమాండ్ ఏమైనా వీడియోస్ రిక్వెస్ట్ చేస్తే వీటిని ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో చేసేకుండని అనేసి ఈ 3 కూడా నేను ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్లో కూడా నేను లాస్ట్ ఒక 3-4 days వదిలేస్తాను. బికాజ్ ఆ మంత్లో ఏమైనా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ వస్తే చేద్దాము. లైక్ ఇప్పుడు నేను ఇది చేస్తున్నది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని ప్లాన్లో ఉండలేదు. సో ఇలా చూసుకోవచ్చు. 31st అంటే ఇవాళే నేను ఇప్పుడు వీడియో కూడా షూట్ చేస్తున్న టైం 5:30 అవుతుంది ఈవినింగ్. ఈ వీడియో షూట్ చేస్తుండేది. ఇప్పుడు ఎడిట్ చేసి 7:20 కల్లా పోస్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది నా ప్లాన్ ఉండేది. సో మంత్లీ ప్లాన్కి ఏ వీడియోస్ నేను ముందే రెడీ చేసుకోను, అప్పటికప్పుడు చేసి ఎడిట్ చేసే పోస్ట్ చేస్తాం. ముందు అంత టైం ఉండదు. నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ మంత్ ప్లానింగ్. ఇది కాకోకుండా మేజర్గా నేను ఇంతసేపు మీకు యాక్చువల్ వీడియో స్టార్ట్ చేసింది మంత్లీ ప్లానింగ్ గురించి కదా. సో ఇది వచ్చేసి నా ఓవరాల్ 1 month ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కూడా ఇవే టాస్క్లే ఉంటాయి. నాకు ఈ టాస్క్లు ఇవి చేయడానికి హార్డ్లీ 10 minutes కూడా పట్టదు. అంటే 1 month స్కెడ్యూల్ చేయడానికి 10 minutes కూడా తీసుకోను. బట్ ఎవరైనా కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి ఇంత టైం పెట్టాలా దీని మీద అనుకుంటారు. ఒక రొటీన్ సెట్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. దీనికి ఇప్పుడు ఎంతెందుకు నేను డైలీ నెక్స్ట్ రోజు ఏం కుక్ చేయాలి, లేకపోతే వీక్లీ ప్లాన్ చేయడానికి కూడా నేను జస్ట్ 10 minutes, హార్డ్లీ 10 minutes. ఈవెన్ 1 month దాని యాక్టివిటీస్ కూడా నాకు 10 to 15 minutes అంతే. ఫుడ్కి కూడా దాని ఫుడ్కి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొత్త రెసిపీస్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఆ రెసిపీ ఏమి అనేసి నేను నోట్ డౌన్ చేసుకుంటాను. అక్కడ కొద్దిగా టైం పట్టవచ్చు. కాకపోతే ఇన్ జనరల్గా మా వీక్లీ మెనూ ప్లాన్ కానీ మంత్లీ ప్లాన్ అంతా కూడా హార్డ్లీ 10 minutesలో ఫినిష్ చేసేస్తాను. బ్రీఫ్గా అయితే చెప్తాను ఇందులో ఏమేమి ఉంది అనేసి. నా మంత్లో ఇందులో మేజర్గా వచ్చేసి డైలీ కుకింగ్ డైలీ. సో దాన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు మంత్లీ ప్లాన్లోకి. అండ్ ఇల్లు క్లీన్ చేసేది, మాప్ చేసేది, ఇంట్లో పూజ చేసేది, డైలీ కుకింగ్ తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకునేది, ఇవన్నీ కూడా మంత్లీ ప్లాన్స్ కింద నేను రాసుకొని ఎప్పుడు కూడా. బికాజ్ అవి డే టు డే రొటీన్ యాక్టివిటీస్, డే టు డే డైలీ చేసేవే కాబట్టి మంత్కి సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు.
అది కాకుండా మన ఉమెన్కి యాక్చువల్లీ ఇంట్లో హౌస్ వైఫ్ కానీ లేకపోతే ఎవరైనా సరే అమ్మాయి ఇంట్లో ఒక ఇల్లు హ్యాండిల్ చేసే ఏ అమ్మాయికైనా సరే లేదా అబ్బాయి అయినా కూడా ఖచ్చితంగా ఇవి ఖచ్చితంగా ఉంటాయి క్లీనింగ్లో. ఫస్ట్ వన్ వచ్చేసి కిచెన్ ఆర్గనైజేషన్. ఈ కిచెన్ ఆర్గనైజేషన్స్ నేను 2 times పెట్టుకుంటాం మంత్లో, అంటే ట్వైస్. ఎందుకంటే డైలీ మనం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటాం, కాకపోతే డీప్గా ఇంట్లో ఉండే ఇప్పుడు కప్స్ సర్దుకుంటాము, ఆర్గనైజ్ చేసుకుంటాం కదా ఇంట్లో, స్పూన్స్ కానీ కప్స్ కానీ పెద్ద పెద్ద పాత్రలు అన్నీ, కొన్ని కబోర్డ్స్లలో పప్పులు పెట్టుకొని ఉంటాం, గ్రాసరీస్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, ఎవ్రీడే అది సర్దాము, ఎవ్రీడే తీస్తాము పెడతాము వాడుకుంటూ ఉంటాము. సో మంత్లో 2 days పెట్టుకుంటా కిచెన్ డీప్ క్లీనింగ్కి. అన్ని పాత్రలు ఎక్కడెక్కడ ఉండేవి తీసి అవి వాడుతున్నామా లేదా, వాడనివైతే ఎక్కడైనా ఎత్తి పెడతాను, వాడేవైతే అక్కడే పెట్టుకుంటాను. నెక్స్ట్ గ్రాసరీస్, పప్పులు గ్రాసరీస్ ఏమైనా పురుగులు పడుతున్నాయా అని కూడా తెలుస్తుంది, అండ్ ఎంతవరకు ఉంది, స్టాక్ ఎంత ఉంది, నెక్స్ట్ తెప్పించుకోవాలా. సో ఇలా నేను మంత్లో 2 times అంటే 15 days once అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటాను. ఎవ్రీడే క్లీనింగ్ ప్లస్ ఇలా మంత్లో 2 times కిచెన్ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న పురుగులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే అన్నీ తీసిన ప్రతిసారి కింద క్లీన్గా బట్టతో తుడిచేసుకుంటాము. నాఫ్థలిన్ బాల్స్, ఇంకా కొన్ని నేను DIY క్లీనింగ్ లిక్విడ్ ఒకటి యూస్ చేస్తా, కొన్ని చిన్న కాటన్ని అందులో డిప్ చేసి ఒక బౌల్లో పెట్టేస్తే చిన్న చిన్న పురుగులు అండ్ మేజర్గా ఈ కాక్రోచెస్ లాంటివి రావన్నమాట. పాత్రలు క్లీన్గా ఉంటాయి, మనకు ఉండే గ్రాసరీ అంతా కూడా పురుగులు పట్టకుండా ఉంటుంది. అండ్ ఆ మంత్లో ఎఫిషియెంట్గా ఇప్పుడు ఏదైనా ఐటమ్ తెప్పించుకొని ఉంటాం, ఎగ్జాంపుల్కి ఏమైనా అటుకులే అనుకోండి, లేకపోతే ఇంకేదో పప్పు, ఏదో ఒక పప్పు తెప్పించుకొని ఉంటాము, అట్లే గ్రాసరీ వేసి రూముల్లో పెట్టేస్తాము. నెక్స్ట్ ఇంకో 2-3 months వరకు దాన్ని ముట్టకపోతే అది పాడైపోతుంది. ఇంకా ఎగ్జాంపుల్ సాస్లు, కెచప్స్ లాంటివి, అవి ఎప్పుడో ఒక రెసిపీ కోసం అనేసి తెప్పించుకుంటాము, అది ఫ్రీక్వెంట్గా యూస్ చేయకపోతే అట్లే ఎక్స్పైరీ అయిపోతుంది, వేస్ట్ అవుతుంది అండ్ పురుగులు కూడా పడతాయి. సో కిచెన్ క్లీన్గా ఉంటేనే, బికాజ్ కిచెన్ అనేదే కదా ఫ్యామిలీ అందరి హెల్త్కి కూడా ఇంపార్టెంట్. సో కిచెన్ క్లీన్గా ఉంటేనే ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా కూడా ఉంటారు, ఎందుకంటే పురుగులు లేకుండా మనం చూసుకునే బాధ్యత మనది. కాబట్టి ఇది మామూలుగా నేను రాసుకోకపోతే అబ్బా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటా. కాబట్టి మంత్లో 2 కిచెన్ ఆర్గనైజర్. నెక్స్ట్ బాత్రూమ్స్ 4 times, వీక్లీ వన్స్ బాత్రూమ్ కడిగేలాగా. కొంతమంది అంటారు డైలీ కడుక్కోవచ్చు కదా అని చెప్పేసి, నాకు ఎగ్జాంపుల్ నాకే తీస్తే డైలీ కడగడానికి కుదరదు, టైం ఉండదు, దానికి స్నానం చేయించాలి, ఆలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, స్నాక్స్కి, లంచ్కి, పూజ చేసుకోవాలి, యోగా, ఇలా మార్నింగ్ ఇన్ని హడావిడి పనులు ఉంటాయి అండ్ డే మొత్తంకి బిజీగానే ఉంటుంది. సో దీనికోసం ఒక రోజు పెట్టుకుంటే ఒక 1/2 hour 1 hour ఆ పని అయిపోతుంది. ఆ పని దానికి డెడికేటెడ్గా ఆ టైం స్పెండ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ 3 times, అంటే 10 days once బెడ్షీట్స్ అన్ని రూమ్లోని, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని బెడ్రూమ్స్లోనూ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ మార్చేయాలి, దానికి ఒక రోజు పెట్టుకోవాలి. అలా మంత్లో 3 times పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ కర్టన్స్, మనకు మెయిన్ కర్టన్సే కదా, చాలామంది అనుకుంటారు కర్టన్స్ని కూడా లిస్ట్ డౌన్ చేసుకోవాలని చెప్పేసి. ఎంతమంది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కర్టన్స్ వాష్ చేస్తూ ఉన్నారు? ఇది చూసి ఫులిష్గా అనిపించిన వాళ్ళు ఉండొచ్చు, బట్ రాసుకొని అది చేస్తే క్లీన్గా ఉంటాయి కర్టన్స్, ఎందుకంటే ఉన్న దుమ్మంతా కర్టన్స్కే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కర్టన్స్ కూడా ఒక రోజు పెట్టేసుకుంటాను. నెక్స్ట్ క్లాత్స్ వాషింగ్ 4 times అన్నమాట. వాషింగ్ మిషన్కి వేసేదైనా కూడా ఒక రోజు పెట్టేసుకుంటా దానికోసం, ఎందుకంటే వాషింగ్ మిషన్కి వేసి ఆరేసి మడత పెట్టేది అన్నీ ఒకే రోజులోనే పని, కాబట్టి ఆ రోజులో ఆ పని తప్ప వేరే పని పెట్టుకొని ఇలా మంత్లో 4 times అంటే 4 days. ఎన్ని బట్టలు ఉన్నా మాకు పైన స్పేస్ ఎక్కువగా ఉంటుంది, 2 washes 3 washes కూడా వేసేసుకోవచ్చు ఒకే రోజే. సో వీక్లో 2-3 సార్లు పని పెట్టుకొని దానికోసమే పని టైం వేస్ట్ చేయడం కన్నా వీక్లో వన్స్ పెట్టుకొని ఆ రోజు ఆ పని ఫినిష్ చేసేస్తాము అలా. నెక్స్ట్ వచ్చేసి పూజా రూమ్ క్లీనింగ్కి ఒక రోజే పెట్టుకున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ డైలీ పూజ చేస్తున్నప్పుడు క్లీన్గానే ఉంటుంది. ఆ ఒక రోజు కూడా ఏంటి అంటే డీప్ క్లీనింగ్ అనమాట. లోపల పూజ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాం కదా, క్లాత్స్ కానీ, కుంకుమ, పసుపు, ఇంకా ఏమేమి పూజ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఒకసారి కంప్లీట్గా బయట తీసి క్లీన్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. సో మంత్లీ వన్స్ సరిపోతుంది దానికి. ఇదంతా కూడా ఇంత సింపుల్గా చెప్తున్నాను. స్టార్టింగ్లో నేను రాసుకోవడానికి చాలా కష్టపడ్డాను, బట్ అలవాటు కొద్దీ ఇప్పుడు సింప్లిఫై అయిపోయింది నాకు ఇది. నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ కూడా ఎవ్రీ 15 days once ఖచ్చితంగా వాష్ చేసి, ఇంట్లో ఉన్న అన్ని మ్యాట్స్ ఆల్మోస్ట్ ఒక 10 mats వరకు దగ్గర యూస్ చేస్తాం మేము. కిచెన్లో కావచ్చు, బాత్రూమ్స్ దగ్గర, ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అన్నీ కూడా మంత్లీ 2 వాష్ చేసేస్తే క్లీన్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డస్టింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో డస్టింగ్ ఎవ్రీ వీక్ డస్టింగ్ చేయాలి. మనకు కనిపిదు ఇంట్లో బూజు ఉంటుంది అనేసి, కాకపోతే అది బ్రీతింగ్కి చాలా డిఫికల్ట్ అవుతుంది. పిల్లలు ఉండే ఇంట్లో ఖచ్చితంగా డస్టింగ్ వీక్లీ వన్స్ చేయాలి. డైలీ ఊడ్చుకునేటప్పుడు డోర్ల వెనకాల ఇవి నాకు అందే ప్లేసెస్ అన్నిటిని కూడా డైలీ క్లీన్ చేసుకుంటాను. బట్ పైన మెయిన్ ఇల్లు అంతా కూడా డస్టింగ్ వీక్లీ వన్స్ పెట్టుకుంటాం. ఈ పనికి మా ఆయన హెల్ప్ చేస్తారు, ఎందుకంటే నాకు డస్టింగ్ పడదు. నాకు కొంచెం అలా డస్ట్ పార్టికల్ ఇలా అంటున్నప్పుడు ముక్కులో పడినా కూడా నాకున్న అలర్జీకి ఎక్కువ అగైన్ సివియర్ అయిపోతుంది నాకు. సో అలా డస్టింగ్కి 4 days అయితే పెట్టుకుంటాము. అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్కి 1 day, మంత్లీ వన్స్ మాత్రమే
ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీ వీక్ అంటే వెజిటేబుల్స్ తెప్పించిన ప్రతిసారి కూడా పాతవి ఏమున్నాయో తీసేసి ఏమైనా పాడైపోయింటే పడేసి నార్మల్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. కాకపోతే మంత్లీ వన్స్ వచ్చేసి కంప్లీట్ ఓవరాల్ ఫ్రిడ్జ్ అంతా కూడా డీప్ క్లీన్ చేసి అన్నీ క్లీన్గా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటాం. సో మంత్లీ వన్స్ సరిపోతుంది. అది కాకుండా కబోర్డ్ క్లీనింగ్, మన బట్టలు సర్దుకుంటాం కదా, కబోర్డ్స్ కూడా చాలా వరకు ఇది ఏమంటే ఉతికిన ప్రతిసారి పెట్టుకుంటాం, దీనికి సపరేట్గా చేసుకోవాలంటే ఖచ్చితంగా చెయ్యాలి. మనకి ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్తాను. మన కబోర్డ్లలో వాడని బట్టలు ఎన్ని ఉంటాయి. సో కొత్త వస్తూనే ఉంటాయి, వాడని అలా కిందకు వెళ్ళిపోతుంటాయి. అండ్ ఎవ్రీ టైం వాష్ చేసినప్పుడు ఏవి పైన ఉంటాయో అవే రెగ్యులర్గా వాడతాము, కింద ఉండే వాడడం అలాగే ఉండిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. అలా కాకోకుండా మంత్లో ఒక 2 సార్లు 15 days వన్సే అనుకోవచ్చు, అలా ఒక 2 సార్లు కబోర్డ్ మొత్తం తీసి క్లీన్గానే ఉంటుంది. మళ్ళీ మనకేం ఎక్స్ట్రా టైం పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour టైం స్పెండ్ చేసేస్తే వాడని బట్టలు ఏమైనా ఉంటే తీసి క్లీనింగ్కి వేసుకోవడం, లేకపోతే బాగున్నాయి క్వాలిటీ బాగుంది అంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఇప్పుడు చాలామంది ఇళ్ళ దగ్గరికి వస్తుంటారు, ఏమైనా పాత బట్టలు ఉంటే తీసుకువెళ్తామని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఇవ్వడము. మనం అలా పెట్టి వేస్ట్ చేయడం కానీ ఎవరో ఒకరు యూస్ చేసుకోగలుగుతారు, లేదా మనమే వేరే పర్పస్ కన్నా వాటిని యూస్ చేసుకునేలాగా ఉండాలి. ఎప్పుడు ఇంట్లో వాడని బట్టల్ని అలాగే పెట్టుకోకూడదంటే, ఇప్పుడు అలా అంటే శారీస్ అంటే ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాం కదా, కాకపోతే అప్పుడప్పుడు తీసి వాటిని తీసి పెడుతూ ఉంటే మగ్గు స్మెల్ రాకోకుండా ఉండడము, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో దీనికోసం కబోర్డ్ క్లీనింగ్ ఇది రెగ్యులర్గా చేసుకుంటుండడం వల్ల మన దగ్గర ఉన్న క్లోత్స్ని మనం ఎఫిషియెంట్గా యూస్ చేయగలుగుతాము, రిపీటెడ్గా కూడా వేసుకోగలుగుతాము. చాలామంది వేసుకుంటూ కొత్త ప్రతిసారి కొత్తవి తీసుకోలేము కదా, ఉన్న బట్టల్ని ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా వేసుకుంటూ ఉంటేనే దాని ఎఫిషియెంట్గా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. సో మనకి ఇంట్లో డైలీ రొటీన్ డైలీ యాక్టివిటీస్ కాకుండా ఇవన్నీ మేజర్గా అనమాట. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే మేజర్ టాస్క్లు ఇవే అనమాట. సో ఇవి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఆ బుక్లో రాసుకునేటప్పుడు నాకు ఈరోజు ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను కదా. సో ఆ వీడియో పోస్ట్ చేసే రోజు కాకుండా ఇన్ బిట్వీన్ డేస్లో ఇవన్నీ నేను రాసుకుంటాను అనమాట. ఎగ్జాంపుల్కి ఇవాళ 31st నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను, రేపు మండే ఏ వీడియో నేను పోస్ట్ చేయను రేపు, అంటే లాంగ్ వీడియోస్ కాబట్టి కిచెన్ ఆర్గనైజేషన్ రేపు ప్లాన్ చేసుకుంటాను, ఎల్లుండి ట్యూస్డేకి వీడియో ప్లాన్ చేసుకుంటాను, వెన్స్డే ఏ వీడియో పోస్ట్ చెయ్యను కాబట్టి ఫ్రీగా ఉంటుంది. ఆ రోజు బాత్రూమ్ క్లీనింగ్ పెట్టుకుంటాను. ఒకే పని ఎందుకు పెట్టుకుంటానంటే మిగతా పనులకి డే మొత్తం ఆక్యుపై అయిపోయి ఉంటుంది. సో ఈ మేజర్ వర్క్ని ఒక్కొక్క రోజు ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మంత్ మొత్తంలోకి ఇవి క్లీన్గా అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, ఇవి రెగ్యులర్గా ఇలా ఇదే ఫాలో అవుతుంటే రొటీన్ అనేది సైకిల్ ఇలాగే రిపీట్ అవుతూ ఉంటే అన్నీ ఎక్కడొక్కడ క్లీన్గా ఉంటాయి, ఎప్పుడు ఇల్లు అద్దంలా మెరిసిపోతుంటుంది. ఈవెన్ చిన్న పిల్లలు ఉన్న మా దానివి మీరు నమ్మరు కానీ నేను ఒక సైడ్ క్లీన్ చేస్తే ఇంకో సైడ్ అంతా పరిచేసి ఉంటుంది అనమాట, బొమ్మలన్నీ వేస్తుంది, అన్నీ ఇది చేస్తుంది, అయినా ఇల్లు ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. ఎందుకంటే ఇవి సైకిల్ ఇది ఇలాగే రిపీట్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఇల్లు క్లీన్గానే అనిపిస్తుంది. ఇంట్లో బూజు పట్టడము లేకపోతే ఒకలాంటి ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండదు, ఎప్పుడు అద్దంలా ఉంటుంది ఇల్లు అయితే. ట్రస్ట్ మీ, ఇలా ఒకసారి మీరు మీకు అనుకూలాన్ని బట్టి, ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ అండ్ షూటింగ్ ఇలాంటి ప్లాన్స్ నాకు ఉంటాయి కాబట్టి ఓకే, లేదు ఫుల్ టైం హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు మీరు ఇంకోలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ఇన్ బిట్వీన్ మీ బేబీతో టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేయండి, పిల్లలు ఉండేవాళ్ళు అయితే. లేదు అంటే కుకింగ్లో ఇంకేమైనా ట్రయల్స్ వేసేది ఇది కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఏదైనా స్పెసిఫిక్గా స్నాక్ చేయాలి, దానికి లడ్డు లాంటిదో కేక్ లాంటిదో అంటే ప్రియర్ డే అంటే నేను డే స్కెడ్యూల్ చేసుకునేటప్పుడు ఆ రోజులో రాసుకుంటాను. ఒక మంత్లీ ప్లాన్లోకి అయితే ఇవేమి రాయను, ఇంతే నా మంత్లీ ప్లాన్స్లో ఇవే ఉంటాయి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను పర్ఫెక్ట్గా, నాకు టైం వేస్ట్ అనేది ఎక్కడ అవ్వదు, స్ట్రెస్ అనేది కూడా ఉండదు, ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఇవన్నీ జనరల్గా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసేదే, కాకపోతే ప్లాన్ చేసుకోవాలి. ఇది నేను ప్లాన్ చేసే విధానం అయితే మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదు ఇంకా మీకు ఏదైనా బెటర్ వే అనిపించినా కూడా హ్యాపీ మీరు ఫాలో అయిపోవచ్చు. లేజీగా ఉండి ఏం చేయాలో అర్థం కాకుండా టైం వేస్ట్ చేసుకునే దానికన్నా ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళినా కూడా మనకు ప్రొడక్టివ్గా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదు, లేజీనెస్ అనేది ఉండదు, మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. ఇలా నేను ఒక మంత్ని కానీ డేని కానీ ఇయర్ని కానీ ప్లాన్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.